అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కు స్వాగతం. ఇటీవలే నటుడు శివాజీ హీరోయిన్‌ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో స్పందించడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మరింతగా ట్రెండ్ అయింది. ఒకవైపు మద్దతు లభిస్తుండగా మరోవైపు విమర్శలు కూడా భారీగా ఎదురయ్యాయి. అయినప్పటికీ తన అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని అనసూయ స్పష్టం చేస్తూ వరుస పోస్టులు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా 73 మంది వ్యక్తులపై ఫిర్యాదు చేసి అనసూయ అందరికీ షాక్ గురిచేసింది. అయితే సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేసి చేసే వ్యాఖ్యలకు చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించింది. ఈ పరిణామం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ మరోసారి తన ట్వీట్‌తో సంచలనం సృష్టించింది. సింగర్ చిన్మయి చేసిన ఓ ట్వీట్‌కు ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతుంది. దాదాపు 40 మంది ఎంపీలు ప్రస్తుతం అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్నందున అత్యాచార నేరస్తులకు మరణశిక్ష విధించే బిల్లులకు ఆమోదం లభించడం లేదంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలకు అనసూయ ఘాటుగా స్పందించింది. ఇదే మన భారతదేశం. మనం ఎన్నుకున్న నాయకులు నడిపించే దేశం. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు మన చర్చలు మాత్రం బట్టల దగ్గరే ఆగిపోయాయి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇందుకీ అనసూయ చేసిన పోస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.